లేదంటే చాలా మంది బయట బిచ్చగాళ్ళు ఉంటారు, అన్నదానం చేయండి. అంత తల ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో ఒక చిన్న వరకు చేసుకుని చిన్న రూపాయలు ట్రస్ట్లు ఉంటాయి, ట్రస్ట్కి డొనేట్ చేసి వాళ్ళు చేస్తున్నారు లేదనే చూసుకుని వాళ్ళని కూడా ఒక విధంగా చేయగలిగితే సొసైటీ మనం ఏదైతే నేచర్కి ఇస్తామో నేచర్ తిరిగి మనకే ఇస్తుంది. మీరు మంచి చేయండి, మంచి తిరిగి వస్తుంది. ఇవన్నీ హెల్త్ అవేర్నెస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. స్కామ్స్ గురించి మీకు ఒకటి జరిగిందంటే 10 మందికి చేస్తారనుకోండి, అది తెలుస్తుంది. ఓకే ఇలా స్కామ్ ఒకటి బయటకు వచ్చింది, ఇది ఇతను ద్వారా వచ్చింది కాబట్టి ఇది 10 మందికి తెలిసింది అనుకోండి, అలెక్ట్ అవుతారు. ఈ ఏదైతే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఎవరో ప్రతి ఒక్కరు ఫోన్ చేసినప్పుడు కూడా ఆల్రెడీ రింగ్ అవ్వట్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, అక్కడ ఇలా స్కామ్స్ వస్తాయి, కొన్ని ఫేక్ కంపెనీలు నడుస్తున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని చెప్తారు. అలాంటి మీకు అలా తెలుసు ఇవన్నీ. కానీ చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్గా ఏదో వచ్చేస్తుందని చెప్పేసి పెట్టేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, చాలా మంది ఈ నేచర్ని కాపాడుకుంటూ సొసైటీని మనం కాపాడుకోగలిగితే మనకు బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. దేవుని ఇచ్చిన 100 సంవత్సరాలే కానీ 60 సంవత్సరాలు పడేసాం. ఈ పొల్యూషన్ వల్ల ఈ నేచర్ ఏదైతే మనకి